హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ మారుతి సుజుకి 2023 ఎర్టిగా టూర్స్ ఎం 7 సీటర్ ఎంపీవీ రివ్యూ తీసుకొచ్చాను. సో ఇది మిడ్ స్పెక్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది ట్యాక్సీ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది, అండ్ మోస్ట్ రికమెండెడ్ వీడియో మన ఛానల్ నుంచి. సో మారుతి సుజుకి వాళ్ళు ఈ న్యూ వేరియంట్ని ఎర్టిగా పైన ఇంట్రొడ్యూస్ చేశారు ఎంపీవీ లైనప్లో, అది కూడా 2019లో. ఈ వేరియంట్ అనేది మిడ్ స్పెక్ VXI వేరియంట్ కిందకి వస్తుంది. యాక్చువల్గా టూర్స్ అనగానే బేస్ మోడల్ ఉంటుంది, కానీ మారుతి వాళ్ళు దీన్ని VXI వేరియంట్ కింద లాంచ్ చేశారు. ఇది క్యాబ్ డ్రైవర్స్కి అండ్ కమర్షియల్ ఫ్లీట్ మార్కెట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే సిమిలర్ టు మారుతి వాళ్ళ డిజైర్ టూర్ ఎస్ ఏదైతే సెడాన్ సెగ్మెంట్లో ఉంటుందో, ఎర్టిగా అనేది ఎంపీవీ సెగ్మెంట్లో టూర్ ఎం అనేది తీసుకొచ్చారు. ఎర్టిగా VXI మిడ్ వేరియంట్ అనేది బేస్డ్ ఆన్ టూర్స్ ఎం కింద ఉంటుంది. సో ఈ అదర్ మారుతి టూర్స్ లా కాదు, ఎంట్రీ లెవెల్ కింద అయితే ఉండదు. ఇంకా ఈ టూర్స్ ఎం సేఫ్టీ గురించి మాట్లాడితే ఇది స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. 80 km/h వరకే వెళ్ళగలుగుతారు టాప్ స్పీడ్ అనేది. అండ్ సేఫ్టీలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS ఉంటుంది, EBD ఉంటుంది, సీట్ బెల్ట్ రిమైండర్, రేడ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ సేఫ్టీ, ఆల్సో వెల్ ఎక్విప్డ్ ఫీచర్స్లో మీకు పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రిక్ ORVMs కూడా ఉన్నాయి. సో మారుతి కార్స్ అంటేనే గుడ్ మైలేజ్ అని అర్థం. అందులో ఎర్టిగా వచ్చేసి స్పేషియస్ ఇంటీరియర్ ఉంటుంది, సర్వీస్ నెట్వర్క్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మైలేజ్ మీకు సరిపోదు అనుకుంటే టూర్స్ ఎంలోనే మీకు CNG ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంది. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితే పెట్రోల్ వర్షన్ అయితే 9,75,000 నుంచి ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్గా స్టార్ట్ అయితే, CNG అయితే మీకు 10,70,000 నుంచి ఎస్టిమేటెడ్ ఎక్స్షోరూమ్ అనేది ఉంది. ఆన్ రోడ్ ప్రైసెస్ మీరు అడుగుతారని నాకు తెలుసు కాబట్టి ఎస్టిమేటెడ్ పెట్రోల్ వర్షన్ అయితే 11,50,000 నుంచి స్టార్ట్ అయ్యి CNG టాప్ అండ్ అయితే 13 లక్షలకు ఎండ్ అవుతుంది ఎస్టిమేటెడ్గా. సో చూస్తున్నారు కదా, మన ఛానల్ నుంచి నాట్ ఓన్లీ ఫస్ట్ లుక్స్, ఫస్ట్ వాకరన్స్, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్స్, ఫస్ట్ కంపారిజన్, అన్ని ఫస్ట్ రివ్యూసే కాకుండా ఇలాంటి వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్తో పాటు క్యాబ్ డ్రైవర్స్కి ఉపయోగపడేది, కమర్షియల్ ఫీల్డ్ మార్కెట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే వీడియోస్ కూడా తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ కార్స్ అండ్ బైక్స్కి సంబంధించే రివ్యూస్ అనేవి ఉంటాయి, ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని తేవాలంటే మీ నుంచి నాకు మరింత సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ జస్ట్ మీరు కొత్తగా వెయిట్ చేసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్, వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ కూడా డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వచ్చేస్తుంటాయి. మళ్ళీ మీరు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లోనే మన ఛానల్ టాప్ లిస్ట్లో అయితే ఉంది, అండ్ టాప్ రికమెండేషన్స్లో మన ఛానల్ ఎప్పుడు కూడా ఉంటుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను, అండ్ వీడియోస్కి లైక్ టార్గెట్ ఇస్తున్నాను, అది కూడా కంప్లీట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత ఎర్టిగా టూర్ ఎం వేరియంట్స్ గురించి మాట్లాడేను. 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ అయితే, ఇంకోటి CNG వేరియంట్ టాప్ వేరియంట్ కిందకి వస్తుంది. కలర్ ఆప్షన్స్లో ఈ టూర్స్ ఎంకి సంబంధించి 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. అందులో ఈ వైట్ కలర్ వచ్చేసి పెరల్ ఆర్టిక్ వైట్ అంటారు, దీంతో పాటు బ్లాక్ అండ్ సిల్వర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వాకరౌండ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది VXI వేరియంట్ కింద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి VXI వేరియంట్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మీకు టూర్స్ ఎం వేరియంట్ కిందకి అన్ని కూడా సేమ్ అయితే సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్ మీకు సెంటర్ ఫ్యాసియా ఫ్రంట్ గ్రిల్ పైన చూస్తే సుజుకి లోగో 3D క్రోమ్లో, ఆల్సో మీకు క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫెదర్ లైక్ ఇన్సర్ట్స్ అనేవి చూడొచ్చు, క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్. హెడ్ లైట్స్ పరంగా మాట్లాడితే సేమ్ డిజైన్ బయో హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, హై బీమ్ బల్బ్స్గా అయితే ఉన్నాయి. టర్న్ ఇండికేటర్స్ ఇంకా బల్బ్స్గా ఉన్నాయి, సేమ్ డిజైన్స్ అనేవి ఉంటాయి. బంపర్స్ పైన మీకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అవుతాయి, కావాలంటే మీరు ఆఫ్ ద మార్కెట్ ఒరిజినల్ యాక్సెసరీస్ ఆఫ్ సుజుకి వాళ్ళ నుంచి వేసుకోవచ్చు. అండ్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్స్ అండ్ రేర్ బంపర్స్, బాడీ కలర్ స్కిడ్ ప్లేట్స్, ఎయిర్ డ్యామ్ ఇంటెక్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు. సో బోనెట్ వీడియోగా సైజ్ కానీ క్వాలిటీ అంతా సేమ్ స్టాండర్డ్గా అయితే ఉంటుంది, కట్స్ అండ్ క్రూజెస్తో నార్మల్గా చూడొచ్చు. అండ్ వైపర్స్ పరంగా చూస్తే నార్మల్ క్వాలిటీ ఆఫ్ వైపర్స్, 2 వాషర్స్ అయితే ఫ్రంట్ అండ్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు, రెయిన్ సెన్సింగ్ లాంటివి రావు. సేమ్ విండ్షీల్డ్ ఏరియా అండ్ స్టెబీ యాంటీనా పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లెయిన్ ఫెండర్స్ అనేవి చూడొచ్చు, ఎక్కువగా కట్స్ అండ్ క్రూజెస్ అనేవి లేవు. ఇందులో మీకు అలాయ్ వీల్స్ అనేవి రావు, టూర్స్ ఏం కాబట్టి స్టీల్ వీల్స్ విత్ ఫుల్ వీల్ కవర్స్ వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్తో అనేవి చూడొచ్చు. అండ్ సెక్షన్ ఆఫ్ వీల్స్ పరంగా మాట్లాడితే 185/65 or 15 inches వీల్స్ ఉంటాయి, ట్యూబ్లెస్ టైర్స్గా చూడొచ్చు. ఫ్రంట్ మీకు వెంటిలేటెడ్ డిస్క్స్తో ఆప్షన్ అనేది ఇస్తున్నారు, విచ్ ఈస్ వెరీ నైస్. అండ్ మ్యాక్ పర్సన్ స్టంట్ ఫ్రంట్ కాయిల్ స్ప్రింగ్స్తో అనేది సస్పెన్షన్ ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా సైడ్స్ నుంచి చూస్తే మీకు బాడీ కలర్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ విత్ బ్లింకర్స్ కూడా యాడ్ చేశారు, అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉన్నాయి, ఫోల్డబుల్ అనేవి లేవు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, బ్లాక్ అవుట్ బీ పిల్లర్స్ అనేవి చూడొచ్చు. సెగ్మెంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫ్ MPV కార్ అంటారు దీన్ని. అండ్ 185 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది, 2740 mm ఆఫ్ వీల్ బేస్ వరకు దొరుకుతుంది. రేర్ వచ్చే వరకు డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా ప్రొవైడ్ చేయలేదు డిస్క్స్ అనేవి. ట్యూబ్లెస్ టైర్స్, రేర్ మాత్రం మీకు టార్షన్ బీమ్ కాయిల్ స్ప్రింగ్స్, సాఫ్ట్వేర్ సైజ్ సస్పెన్షన్, వెరీ కంఫర్టబుల్ రైడ్
క్వాలిటీ అనేది ఇస్తుంది. హ్యూజ్ షోల్డర్ లైన్ డోర్ ప్యానల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కీలెస్ ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎలాంటి క్లాడింగ్స్ అండ్ మోల్డింగ్స్ అనేవి మీకు ఇందులో రావు. అండ్ రూఫ్ రైల్స్ కూడా రావు. కావాలంటే కమర్షియల్ అండ్ టూర్స్ వాళ్ళకైతే అడిషనల్ రూఫ్ ర్యాక్స్ అనేవి వేయించుకోవచ్చు. ఇంకా రేర్ ప్రొఫైల్ కూడా మన ఇండియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఈ వాల్వో టైప్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్స్ అనేవి ఇంకా అర్టిగాలో కంటిన్యూ చేస్తున్నారు. ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి చూస్తేను టెయిల్ గేట్ పైన చూస్తే సుజుకి లోగో 3D క్రోమ్లో ఫినిషింగ్ అనేది చేశారు. ఎలాంటి కెమెరాస్ కానీ ఏవి కూడా లేవు రివర్స్వి. టూర్స్ ఎం బ్యాచింగ్ అనేది చూడొచ్చు టెయిల్ గేట్ పైన. అండ్ 3D టెయిల్ ల్యాంప్స్ ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్వో టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఉన్న టెయిల్ ల్యాంప్స్లో వచ్చేసి ఎలాంటి ఫీచర్స్ కానీ వైపర్స్ డిఫాగర్స్ ఏమీ కూడా లేవు. స్మార్ట్ హైబ్రిడ్ బ్రాండింగ్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. 4 పార్కింగ్ సెన్సర్స్, 2 రిఫ్లెక్టర్స్ హ్యాంగ్ అయ్యాయి. రీడిజైన్ బంపర్స్ ఫ్రమ్ ద ఫేస్ లిఫ్టెడ్. అండ్ స్పేర్ వీల్ అనేది కింద ప్రొవైడ్ చేసిన అడిషనల్గా ఎగ్జాస్ట్ రైట్ సైడ్ ఉంటుంది అండర్ బాడీగా. ఎలాంటి వైపర్ డిఫాగర్ వాషర్ ఏవి కూడా రావు ఫీచర్స్. ఓన్లీ మీకు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ స్మాలర్ స్పాయిలర్ అయితే ఉంది ఇందులో. ఇంకా మెయిన్ బూట్ స్పేస్ గురించి మాట్లాడితే సో సెగ్మెంట్లోనే గుడ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్. సిఎన్జీ తీసుకోకండి, స్టాండర్డ్ పెట్రోల్ బెటర్. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఇరిటేట్ అవుతారు. సిఎన్జీ ట్యాంక్ ఫుల్ఫిల్ అయిపోతుంది కాబట్టి బూట్ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అండ్ ఆల్ త్రీ ఆపరేట్ చేసిన తర్వాత 209 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా నుంచోబెట్టచ్చు. అండ్ దీని కింద మళ్ళీ స్టోరేజ్ స్పేసెస్ కూడా ఉన్నాయి. కంపార్ట్మెంట్ టైప్స్ అని ఇవ్వచ్చు. ఒకవేళ మీకు కార్గో స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే థర్డ్ రో సీట్స్ని దీని ద్వారా నాబ్స్ ద్వారా ఈజీగా ఫోల్డ్ చేసుకుంటే 50-50 స్ప్లిటెడ్ సీట్స్ని 803 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో దీనివల్ల 5 సీటర్గా యూజ్ చేసుకోవచ్చు, 7 సీటర్గా. అండ్ బూట్ స్పేస్ కూడా రిమైనింగ్ ఉంటుంది. జాక్ అంతా కూడా నీట్గా బాక్స్లోనే ప్లేసింగ్ అనేది చేశారు రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ లీడ్ అనేది మీకు లెఫ్ట్ సైడ్లో వేసే సిఎన్జీ కూడా అక్కడ నుంచి ఫిల్ చేయాలి. సీ గ్లాస్ ఏరియా అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది, ఏరీ ఫీలింగ్గా ఉంటుంది. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ వస్తుంది, క్రీమీ ఫినిష్గా. ఇంటీరియర్స్ అనేవి చాలా క్వైట్ నైస్ అండ్ స్పేషియస్ ఇంటీరియర్ అనిపిస్తుంది. ఎర్టిగాలో C3 ఎయిర్ క్రాస్ కంటే కూడా చాలా బెటర్ ప్రాక్టికల్ ఇంటీరియర్స్. అండ్ హ్యూజ్ డోర్స్ అనేవి చూడొచ్చు, వైడర్గా ఉన్నాయి. అండ్ వైడర్ విండో గ్లాస్ ఏరియా కూడా ఉంటుంది. క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ లాక్ సిస్టమ్ చూడొచ్చు. అండ్ ప్లాస్టిక్స్ అనేవి హార్డర్ ప్లాస్టిక్స్ ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తారు ఈ వేరియంట్స్కి. పవర్ విండోస్ ఉన్నాయి ఆల్ 4 అండ్ పాకెట్స్ పైన డీసెంట్ స్టోరేజ్ స్పేస్. స్పీకర్స్ అనేవి స్టాండర్డ్గా 4 అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 60-40 స్ప్లిటెడ్ సీట్స్ అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు సీట్ బెల్ట్స్ రిమూవ్ చేస్తాను. అండ్ సీట్ బెల్ట్స్ కలర్ కూడా సీట్ కలర్స్లోనే ఇస్తున్నారు, వెరీ నైస్. సో ఈ నాబ్ ద్వారా మనం ఫ్రంట్కి పుష్ చేసుకొని థర్డ్ రోకి ఎంటర్ అనేది అవ్వచ్చు ఇక్కడ నుంచి ఈజీగా. సో ఇంకా థర్డ్ రో యొక్క కంఫర్ట్ కనుక చూస్తే నిజంగా క్వాడ్ స్పేషియస్గా అనిపిస్తుంది. ప్రాక్టికల్ కార్ అంట. నేనైతే థర్డ్ రో మాత్రం నాకు చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను ఎర్టిగాలో. సో ఫస్ట్ మీరు ఒకసారి లోపల కంఫర్ట్ చూపిస్తాను. అంటే సపోర్ట్ డీసెంట్ ఇనఫ్ అడల్ట్స్ కూడా కూర్చోవచ్చు. డీసెంట్ నీ రూమ్ ఉంది, డీసెంట్ హెడ్ రూమ్ వస్తుంది, ఫిక్స్డ్ హోల్డర్స్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, కప్ హోల్డర్స్, బట్ డమ్మీ సాకెట్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఆఫ్ ది మార్కెట్ వేయించుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్గా సీట్ బెల్ట్స్ ఉన్నాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది, బ్లోవర్ కంట్రోల్ సెకండ్ రో నుంచి వస్తుంది, ఐసోఫిక్ చైల్సీస్ హ్యాంకర్స్ ఉన్నాయి సెకండ్ రోకి. చాలా ప్రాక్టికల్గా అయితే ఉంటుంది. స్పేషియస్ ఒక్క బిల్డ్ క్వాలిటీ తప్పితే మిగతా అన్ని విషయాలు స్పేషియస్ క్యాబిన్ అన్ని కూడా చాలా బెటర్గా అనిపిస్తాయి అన్ని కార్స్లో ఈ సెగ్మెంట్ చూస్తే. అండ్ మళ్ళీ స్లైడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ పొజిషన్కి తీసుకురావచ్చు సెకండ్ రో. ఒకసారి మీకు సెకండ్ రో కంఫర్ట్ చూపిస్తాను. సెకండ్ రోని థర్డ్ రో వాళ్ళకి అకార్డింగ్ టు కంఫర్ట్ హైట్ వైజ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అయితే సపోర్ట్ డీసెంట్గా ఉంది. అండ్ నీ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్ స్కూప్ డౌన్ మ్యాగజిన్ హోల్డర్స్ ఉన్నాయి. హెడ్ రూమ్ పరంగా చూస్తే ప్లెంటీ ఇనఫ్ 6 ఫీట్ వాళ్ళ వరకు కూడా. అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్ ఇస్తున్నారు. అండ్ ఏసీ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు, ఏసీ వెంట్స్ అనేవి ఇస్తున్నారు అండ్ బ్లోవర్ కంట్రోలర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఆల్సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆల్ 6 అనేవి చూడొచ్చు. సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది, బట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా దొరుకుతుంది ఆన్ ద టూర్. సేమ్ వెరీ నైస్. కప్ హోల్డర్స్ అనేవి మిస్ అవుతాయి ఆబ్వియస్లీ. ఫ్యాబ్రిక్ అపోలో సీట్ కవర్స్ డీసెంట్గా ఉన్నాయి. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. సేఫ్టీలో 3 పాయింట్ సీట్ బెల్ట్స్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు చూడండి. అండ్ ఏసీ వెంట్స్ వల్ల కొంచెం ఏరీ ఫీలింగ్ ఉంటుంది, కొంచెం కూల్ అవుతుంది క్యాబిన్ తొందరగా. డాష్ బోర్డ్ ఇలా అనిపిస్తుంది. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా లేవు. ఇక్కడ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ మాత్రం ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. ఇవన్నీ ఓనర్స్ మాన్యువల్ అండ్ యాక్సెసరీస్, ఐ మీన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ బుక్స్ అవన్నీ ఎక్స్ట్రా అయితే ఉన్నాయి. ఒకసారి మనం ఫ్రంట్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది, బట్ రిక్వెస్ట్ సెన్సర్స్ లాంటివి రావు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ డిజైన్ అనేది చూడొచ్చు. క్వైట్ నైస్ అయితే ఉంది, ఇంప్రెస్ అయ్యాను. అండ్ వైడర్ ఓపెనింగ్ డోర్స్ అయితే ఉన్నాయి, క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ ఒక నోటీస్ అనేది చూడొచ్చు, 80 స్పీడ్ లిమిట్ వరకే ఉంటుంది టాప్ స్పీడ్ అనేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు పర్చేస్ చేసే ముందు. అండ్ సీట్స్ అయితే వెరీ కంఫర్టబుల్. అండ్ అయితే సపోర్ట్ కానివ్వండి, షోల్డర్ రూమ్ అంతా. ఫ్రంట్ బ్లోవర్స్ కూడా ఇస్తున్నారు. సీట్స్ కింద మీకు ఎక్స్ట్రా బ్యాటరీ ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్కి. ఇదంతా ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి, డ్యూయల్ టోన్గా చూడొచ్చు. ఏసీ వెంట్స్ వర్టికల్ డిజైన్, స్లేట్ డిజైన్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్. గ్లో బాక్స్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బ్లాక్ గ్లో బాక్స్. సేఫ్టీ ఫీచర్స్లో కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు, టూర్స్ ఏమనేది కాదు. అండ్ ఏబిఎస్ ఉంది, ఈబిడి ఇస్తున్నారు. సీట్ బెల్ట్స్ రిమైండర్ ఉంటుంది కంపల్సరీగా. రేర్ సెన్సార్స్ ఉన్నాయి, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. స్పీడ్ లిమిట్ 80 వరకు వెళ్తుంది. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ట్రస్ట్ చేసి క్రాష్ టెస్ట్ రేటింగ్ కాబట్టి 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అంటే క్రీటా అంత రేటింగ్ మనకి ఇందులో కూడా వచ్చింది. రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది కీలెస్ ఎంట్రీ తోటి. సో ఇలా మీకు డాష్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది డ్రైవర్ సైడ్ నుంచి. ఒకసారి ఇంటీరియర్ చూడండి. ఇంకా డోర్స్ నుంచి మాట్లాడితే మనకు విండో గ్లాస్
ఏరియా డీసెంట్లీ అండ్ డ్యూయల్ టోన్డ్ స్లేట్ ఇన్సెట్స్ ఆన్ ద డోర్స్ చూడొచ్చు, క్రోమ్ డోర్ హ్యాండిల్ అండ్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వాళ్ళకి 1 టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ ఉన్నాయి, హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, డీసెంట్ పాకెట్స్ అండ్ 4 స్పీకర్స్ స్టాండర్డ్గా ఇస్తున్నారు, వెరీ నైస్. అండ్ సీట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ మాన్యువల్ డ్రైవర్ సీట్ అయితే లేదు మీకు ఇక్కడ, ఆబ్వియస్లీ అవసరం లేదు, కమాండింగ్ పొజిషన్గానే ఉంటుంది అండ్ డీసెంట్ పొజిషన్ చూడొచ్చు. ఇక్కడ మీకు ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, హెడ్లైట్స్ లెవెల్ కంట్రోలర్, ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్లో కాయిన్ హోల్డర్ కార్డ్ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు. 3 పెడల్స్, ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది అండ్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ లాంటి ప్రీమియం ఫీచర్స్, కీ ఫీచర్స్ అనేవి ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ మనం ఫ్రంట్ లోపల స్టెప్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ అండ్ ఆఫర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు టెక్ కనెక్ట్ ఫీచర్స్లో సెంటర్ కన్సోల్లో ఆడియో సిస్టమ్ విత్ ఎలక్ట్రోస్టాటిక్ టచ్ బటన్స్ అనేవి ఉంటాయి, టచ్ స్క్రీన్ కాదు, టచ్ బటన్స్ అంటారు దీన్ని. బ్లూటూత్ వస్తుంది, ఆక్స్ యూఎస్బీ కనెక్టివిటీ, ఆడియో సిస్టమ్ 4 స్పీకర్స్తో స్మాల్ స్క్రీన్ చూడొచ్చు, రేడియో ఎఫ్ఎం అంతా కూడా పనిచేస్తుంది. రెస్టాల్ చాలా బాగుంది అండ్ హెజర్ లైట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్ ఏసీ అనేది ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు మీకు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కంట్రోల్స్ అన్ని ఏసీవి. ఇక్కడ చూస్తే 12V ఛార్జింగ్ సాకెట్ ఫ్రంట్ అండ్ యూఎస్బీ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంచెం మొబైల్ స్టోరేజ్ స్పేస్ అండ్ కూల్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ వెరీ కూల్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ స్టైలిష్ మాన్యువల్ 5 స్పీడ్ గేర్ లివర్ అనేది చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉంది. క్రోమ్ టిప్ ఆఫ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆర్మ్రెస్ట్ అనేది తీసేశారు. కాస్ట్ కటింగ్లో ఇక స్టీరింగ్ వీల్ వచ్చేసి ఫ్లాట్ బాటమ్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది, లెదర్ ర్యాప్ లేదు బట్ హోల్డరింగ్ అయితే బాగానే ఉంది సాఫ్ట్ టచ్గా. క్రూజ్ కంట్రోల్ కూడా లేదు, ఓన్లీ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్లో అండ్ బ్లూటూత్ కనెక్ట్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. అండ్ స్టీరింగ్ వీల్ ఇలా అయితే కనిపిస్తుంది. అడ్జస్ట్మెంట్ అనేది పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ అనేది లేదు. అట్లీస్ట్ హైట్ అడ్జస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఆటో హెడ్ ల్యాంప్స్ రావు, ఆటో వైపర్స్, రెయిన్ సెన్సింగ్ కూడా ఏవి కూడా రావు. నెక్స్ట్ ఇందులో కలర్డ్ ఎంఐడి విత్ టీఎఫ్టీ క్లస్టర్ అనేది దొరుకుతుంది. లైక్ కొన్ని కార్స్ టాప్ మోడల్స్లోనే వచ్చేది ఇలాంటి మీకు బేస్ మోడల్ నుంచి, లైక్ డ్రైవింగ్ డేటా ఇన్ఫర్మేషన్, టైమ్ అండ్ డేట్ కానీ, మోషన్ అండ్ టార్క్, పవర్ అండ్ టార్క్, యాక్సిల్ అండ్ బ్రేక్, స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ వర్క్, లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్, సిఎన్జీస్ కూడా సిఎన్జీ గేజ్ కూడా వస్తుంది. ఓవరాల్ డాష్ బోర్డ్ డిజైన్ చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉంది. ఆబ్వియస్లీ ఇన్నర్ రియర్ మిర్రర్ అనేది మాన్యువల్ డిమ్మింగ్ ఉంటుంది, మళ్ళీ మీరు ఫిల్మ్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు లైట్స్ ఇస్తున్నారు, డోర్ లైట్స్ హెలోజిన్గా, మైక్స్ ఉన్నాయి బ్లూటూత్వి. లెఫ్ట్ సైడ్ మీకు వ్యానిటరీ మిర్రర్ కో ప్యాసింజర్ వాళ్ళకి అండ్ రైట్ సైడ్ టికెట్ హోల్డర్ కంపల్సరీగా ఉండాల్సింది కమర్షియల్ అండ్ క్యాబ్ వెహికల్స్ కాబట్టి. ఓవరాల్ కంఫర్ట్ కానీ, స్పేషియస్ ఇంటీరియర్ కానివ్వండి, సర్వీస్ నెట్వర్క్స్ చాలా బాగుంటాయి మనకు మారుతి వాళ్ళకి తెలుసు కదా. ఇంటీరియర్ అయితే చాలా ఇంప్రెస్ అయిన కంఫర్ట్ వైజ్గా చూస్తే డీసెంట్ ఫీచర్స్ తోటి. కీస్ చూపించడం మర్చిపోయాను. సో కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి మీకు, టూర్స్ ఎమర్టిగా అవి. బ్యాక్ సైడ్ లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు, సుజుకి లోగో బ్యాక్ సైడ్ ఉంటుంది. సింపుల్ కీస్, కాకపోతే మీకు రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాక్ కూడా ఉంది. అండ్ బోనెట్ డోర్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఇంజన్ గురించి మాట్లాడదాం. సింగిల్ ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ K15B ఇంజన్ ఆప్షన్ వస్తుంది విత్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. దీనివల్ల మైలేజ్ ఎఫిషియన్సీ కొంచెం బెటర్ అయితే అవుతుంది. సీసీ వచ్చే వరకు 1462 సీసీ డిస్ప్లేస్మెంట్, 4 సిలిండర్స్ ఇంజన్, వెరీ నైస్. పవర్ ట్రైన్స్ 105 PS ఆఫ్ పవర్ తీస్తుంది, 138 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది పెట్రోల్ రన్ చేసి. సిఎన్జీలో పవర్ ట్రైన్స్ తగ్గుతాయి అండ్ ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది, ఆటోమేటిక్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. BS6 phase 2 ఇంజన్ ఇది మనకు రీసెంట్గానే. మైలేజ్ 18.04 km/లీటర్ అంటున్నారు. రియల్ వోలో 16 వరకు కూడా ఇస్తుంది డీసెంట్గా డ్రైవ్ చేస్తే, అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది, 20 వరకు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఓపెన్ స్పేస్ అంతా కూడా వచ్చు. వెరీ లైట్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా అయితే ఉంటుంది ఇంజన్ తోటి. మనకు ఇన్స్టాలేషన్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. హుడ్ అనేది కొంచెం డీసెంట్ క్వాలిటీగా ఉంది. ఒకే ఒక మేజర్ కాన్ ఏంటంటే నాకు కూడా నచ్చింది ఈ కార్లో, ఒకటి బిల్డ్ క్వాలిటీ. 3 స్టార్ అయితే వచ్చింది, డీసెంట్ సేఫ్టీ రేటింగ్, డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ నిజంగా మంచి బిల్డ్ క్వాలిటీతో లాంచ్ అయ్యంటే మాత్రం ఈ కార్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, అన్నిటి బీట్ చేస్తుండే. ప్రాపర్ కాంపిటీషన్ ఈ క్యాబ్ సంబంధించి చూస్తే మీకు కమర్షియల్ పర్పస్ కింద కియా కెరెన్స్లో కూడా మనకు ఒక వేరియంట్ అనేది ఉంది, ప్రస్తుతానికి రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి బేస్ వేరియంట్స్ కింద. సో దానికి ప్రాపర్ కాంపిటీషన్ 7-సీటర్ MPV కింద కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ మారుతి సుజుకి ఎర్టిగా టూర్స్ M 7-సీటర్ MPV రివ్యూ. సో చాలా మంది రికమెండ్ చేయడం వల్ల తీసుకొచ్చాను. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని అయితే వెళ్ళండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని, శానిటైజర్, రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి అండ్ రైడ్ చేసే వాళ్ళందరూ హెల్మెట్స్ వెయిట్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ కూడా చేసుకోండి.